హలో అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు కర్ణాటక స్పెషల్ రాగి ముద్ద చికెన్ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని ఆయిల్ వేసి అది వేడయ్యే లోపల మనం ఇందాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా వేసుకోవద్దు. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోకి వేసేయండి. ఆ పేస్ట్ అంతా వేసి సిమ్లో పెట్టి చక్కగా ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఫ్రై అవ్వనివ్వాలి. అడుగంటనివ్వద్దు, మనకి కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్లు ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను మొన్న ఒక షార్ట్ పెట్టాను కదా, మసాలా ముద్ద అన్ని కర్రీస్లోకి సరిపోయే నాన్ వెజ్ కర్రీలోకి సరిపోయే మసాలా ముద్ద, అది ఒక 1/2 కప్పు వేసుకోండి. ఇది 3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. మీకు కింద షార్ట్ది లింక్ పెడతాను చూడండి. వేసి బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ 1 కేజీ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా అంతా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసేయండి. కొంచెం వాటర్ వస్తాయి, ఒక 2-3 నిమిషాలకి వాటర్ వస్తాయి చికెన్లోంచి. ఇప్పుడు దీంట్లో చేతి నిండా కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకుంది వేసేసి మళ్ళీ మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 70% విజిల్ పెట్టుకోకుండానే మామూలుగా నార్మల్ మూత పెట్టేసి కుక్కర్ మూత ఉల్టా పెట్టి ఒక 70% కుక్ చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా 70% కుక్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి ఐ ఫ్లేమ్లో ఒకటి, సిమ్లో ఒకటి విజిల్ రానిస్తే మనకి చికెన్ కర్రీ పులుసు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది విజిల్ వచ్చే లోపల పక్కన పొయ్యి మీద ఒక గిన్నెలో 4 గ్లాసు వాటర్ పోసుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టేసేయండి. ఇప్పుడు నీళ్లు వేడి బాగా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆ నెయ్యి అంతా కరిగే లోపల ఒక గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్లు రాగి పిండి వేసుకుని ఒక 1/2 కప్పు వాటర్ వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు మరుగుతున్న వాటర్లో అది వేసేయాలన్నమాట. వేసిన తర్వాత ఒక పొంగు రానివ్వాలి, తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఒక ఉడికొచ్చిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో 4 గ్లాసులు తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 2 గ్లాసులు రాగి పిండి వేయాలి. వేసేసి మూత పెట్టేసేయండి. సిమ్లో పెట్టి మూత పెట్టేయాలి. మూత ఫుల్గా క్లోజ్ చేయొద్దు, అలా కొంచెం ఓపెన్గా పెట్టి ఒక 10 మినిట్స్ అన్నా కుక్ చేసుకోవాలి సిమ్లోనే. ఇది రాగి ముద్ద కలుపుకునే కర్ర, మీకు కింద లింక్ ఇస్తాను. ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయండి. నీళ్ళు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఆ కర్రతో నిదానంగా తిప్పుకోవాలన్నమాట, ఉండలు లేకోకుండా బాగా తిప్పేసి ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం వదిలేసిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం టీ పెట్టుకునే గిన్నెలో ఏదైనా కొంచెం లోతుగా ఉన్న గిన్నెలో కొంచెం నెయ్యి వేసి మనం కుక్ చేసుకున్న రాగి ముద్ద వేసి ఇలా చెయ్యి కాలకోకుండా ఇలా గిన్నెతో ఇలా రౌండ్గా తిప్పితే గిన్నెలోనే మనకి ముద్ద రెడీ అయిపోతుంది. అంతేనండి, రాగి ముద్ద చికెన్ పులుసు రెడీ అయిపోయినట్టే. వేడి వేడి ముద్దలోకి మధ్యలో గుంట పెట్టుకుని నెయ్యి వేసుకుని చికెన్ పులుసు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు ఎంత లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్ట్గా ఉంటుంది. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.